రైట్. ఆల్రెడీ కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది లీడర్లు కూడా ఉన్నారు కదా ఆల్రెడీ. అయినప్పటికీ కూడా పోటీ వాతావరణం కాదా ఇది? ఎవరమైనా పోటీ పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు చేయాల్సింది. చాలా మంది పోటీలో ఉంటారు. ఎవరు పార్టీ నిర్ణయిస్తే వాళ్ళని పోటీ చేయాలా, అనివార్యంగా ఇంకోళ్ళకి మద్దతు తెలపాలి. ఏదైనా పార్టీ నిర్ణయం కదా. ఎక్కడ పోటీ పడ్డా డెఫినెట్గా పోటీ వాతావరణం నుంచి అధిష్టానం ఒక పేరు సూచించినప్పుడు అనివార్యంగా పనిచేయాల్సినటువంటి అవసరం పడుతుంది. అట్లా ఒకవేళ భవిష్యత్తులో మీకు కనుక కంటోన్మెంట్ నుంచి స్థానం రాకపోతే? నేనేమంటున్నా, మళ్ళీ కంటోన్మెంట్లో ఉన్నాం కాబట్టి కంటోన్మెంట్లో కూడా ఆశించినాం. మా ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాదు అక్కడ నుంచి ప్రయత్నం చేసినాం. దాదాపుగా ఇవ్వాలనేటువంటి వాతావరణం అక్కడ కూడా నాకు పాజిటివ్ ఉండే, సర్వే చేపిస్తా అక్కడైనా ఇక్కడైనా. సో ఏదైనా పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే వదిలేసినాం. పార్టీ ఏ నిర్ణయం సూచిస్తే దాన్ని కట్టుబడి ఉండాలనేటువంటి ఒక సిన్సియర్ కార్యకర్తగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక సైనికుడిగా, బీఆర్ఎస్ పార్టీ సైనికుడిగా వాటి కోసం ఎల్లప్పుడూ మా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను అట్లే పనిచేస్తాను.